విశ్వామిత్రుడు గొప్ప దయ కలవాడు, గొప్ప కోపం కలవాడు. ఏం చేశాడైనా తల్లిదండ్రులు వదిలేసినటువంటి కొడుకుని ఒకడిని తాను దత్తత తీస్తున్నాడు. తాను కొడుకులతో చెప్పాడు, తను చాలామంది ఉన్నారు సంతానం, వాళ్ళతో చెప్పాడు, ఒరే వీడిని మీ అన్నయ్యగా స్వీకరించండి రా అన్నాడు. ఇది దయాభావం. పరాయవాడిని తన కొడుకుగా చేసుకుని, తన కొడుకులు ఉండి వాడు దిక్కు లేకుండా ఉన్నాడు కనుక కొడుకుగా తీసుకున్నాడు. వాడి పేరు సునశ్చేపుడు. తీసుకుంటే కొడుకులు అన్నారు, ఇదేం అన్యాయం, వాడిని ఎవడో తీసుకొచ్చి మాకు అన్నయ్యగా అప్పగిస్తామేంటి, మేము వాడిని అన్నగా గౌరవించడం ఏంటి, మాకు నచ్చలేదు అన్నారు. ఒరే నా మాట కాదన్నారు కనుక మీరంతా కూడా ఏమైపోతారు, సంస్కృతి లేకుండా పోతారని చెప్పించేశాడు ఆయన. వాడు అడవుల పాలు అయిపోయారు. 50 మంది, ఒకళ్ళుగా ఇద్దరు కదా, అంధ్రులు అంటారు వాడిని. అడవుల పాలు అయ్యారు. అడవుల పాలు అయిన తర్వాత వాళ్ళ యొక్క సంతానాన్ని ఆంధ్రులు అంటారు. సంస్కృత మర్యాద ప్రకారం మొదటి వర్ణాన్ని సంతానానికి, వాని యొక్క సంతానము అనే అర్థంలో దీర్ఘం వస్తుంది. ఇక్కడ దీర్ఘం వచ్చింది, అంధ్రులు కాస్త ఆంధ్రులు అయ్యారు. వాళ్ళు అలాగ అడవుల్లోనే ఉన్నారు కొన్నాళ్ళు, చాలా కాలం ఉన్నారు. అశోకుడి కాలంలో వాళ్ళు బౌద్ధ మతం తీసుకున్నారు. ఇది అశోకుని శాసనాల్లో ఉంది. ఆ తర్వాత కాణ్వులు అనే రాజులు పాలించే కాలంలో వాడు మరి విశ్వామిత్రుడు వంశం కదా, రాజరికం. విశ్వామిత్రుడు మొదటి మహారాజుగా ఉండేవాడు, ఆయన దగ్గర అక్షోహిణి సైన్యం ఉండేది. ఆ రాజవాసన వలన ఆ కాణ్వులు దగ్గర, కాణ్వులైన రాజుల దగ్గర వీళ్ళు భృత్యులుగా చేరారు. ఆంధ్ర భృత్యులు అంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాణ్వుల్లో సుశర్మ అనేవాడిని చంపి వీళ్ళు రాజరికం పొందారు. వీళ్ళు ఏకంగా దాదాపు చాలా తరాలు పాలించారు, వీళ్ళే పాలించారు. ఆంధ్రరాజుల యొక్క చరిత్ర మనకు చాలా విస్తారంగా చరిత్రలో ఉంది.